ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ఇరాన్లో అల్లర్లు జరుగుతున్న వేళ ఆ దేశ న్యాయ విభాగం అధిపతి కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్బంధంలో ఉన్నవారి విచారణను వేగవంతం చేసి ఉరిశిక్ష విధిస్తామని సంకేతం ఇచ్చారు. తమపై అమెరికా దాడి చేస్తే మధ్య ఆసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు మధ్య ఆసియాలోని అమెరికా మిత్రదేశాలకు సమాచారం ఇచ్చింది. మరోవైపు ఆందోళనలో మృతి చెందిన వారి సంఖ్య 2571కి చేరింది. ద్రవ్యోల్బణం డాలర్తో పోలిస్తే రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో ఇరాన్లో గతేడాది డిసెంబర్ 28న ఆందోళనలు మొదలయ్యాయి. అవి క్రమంగా మారణహోమంగా మారాయి. ఆందోళనకారులను అణచివేసే క్రమంలో ఆ దేశంలో భారీ విధ్వంసమే చోటు చేసుకుంది. ఇరాన్ ఆందోళనలో ఇప్పటి వరకు 2571 మంది మృతి చెందినట్లు అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ వెల్లడించింది. మృతుల్లో 2403 మంది ఆందోళనకారులు కాగా 147 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి చెందినవారు ఉన్నట్లు తెలిపింది. ఆందోళనతో సంబంధం లేని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు చనిపోయినట్లు సదరు సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు 18,000 మందికి పైగా నిరసనకారులను భద్రతాధికారులు అరెస్టు చేశారు. ఈ ఘర్షణల్లో మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పాలకులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఇదేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపిన ఇరాన్ తాజాగా ఓ నిరసనకారుడికి మరణశిక్ష అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానీని ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతడిని బహిరంగంగా ఉరితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వార్తలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులకు ఉరిశిక్ష విధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అయితే ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ న్యాయ విభాగం అధిపతి కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్బంధంలో ఉన్నవారి విచారణను వేగవంతం చేసి ఉరిశిక్ష విధిస్తామని సంకేతమిచ్చారు. ట్రయల్స్ ను ఆలస్యం చేస్తే ఆందోళనలు సమసిపోవని అన్నారు. త్వరితగతిన విచారణ జరిపి నిందితులకు శిక్ష విధించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. తాము జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే హెచ్చరిస్తుండటంతో ఇరాన్, అమెరికా మిత్ర దేశాలతో చర్చలు జరుపుతోంది. జాతీయ భద్రతా మండలి సెక్రటరీ అలీ లరీజానీ ఖతార్ విదేశాంగ మంత్రితో మాట్లాడారని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తెలిపింది. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితుల గురించి విదేశాంగ శాఖ మంత్రి అరాక్చీ తుర్కియే, యుఏఈ విదేశాంగ మంత్రులకు వివరించారని పేర్కొంది. ఆందోళనలు సద్దుమణిగాయని అరాక్చీ యుఏఈ విదేశాంగ మంత్రికి తెలియజేసినట్లు తెలిసింది. తమపై దాడి చేయకుండా అమెరికాను నిలువరించాలని మధ్య ఆసియాలోని అగ్రరాజ్య మిత్ర దేశాలను ఇరాన్ కోరినట్లు సమాచారం. ఒకవేళ అగ్రరాజ్యం దాడి చేస్తే మధ్య ఆసియాలోని అమెరికా స్థావరాలపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించినట్లు తెలిసింది. ఖతర్, ఇరాక్, యుఏఈ, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాల్లో అమెరికాకు సైనిక స్థావరాలున్నాయి.